మనం చాలా మందిని చూస్తుంటాం. వీకెండ్ వచ్చింది, హాలిడే వచ్చిందంటే బయటికి పోయి మస్తు ఎంజాయ్ చేస్తుంటారు. కానీ కొందరు మాత్రం బయటికి అస్సలకెళ్లరు. వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. వాళ్ళకి ఇల్లే స్వర్గం. అంటే వాళ్ళని ఎవరైనా పుసుక్కన బయటికి పోదాం రండి అని చెప్పేస్తే వాళ్ళకి ఎక్కడలేని ఆయాసం వస్తది. అంటే బద్ధకం అని కాదు, వాళ్ళకి నచ్చది. వాళ్ళ ఫీలింగ్ ఏందంటే బయటికి పోయి ఏదో గందరగోళంలో తిప్పలు పడే కంటే ఇంట్లో ప్రశాంతంగా ఉండడం బెటర్ అని చెప్పేసి వాళ్ళ ఫీలింగ్. అయితే ఇట్లా ఇంట్లో ఉండే వాళ్ళని ఏమంటారంటే హోమ్ సెంటర్డ్ పర్సనాలిటీస్ అని అంటారు. చాలా మందికి ఈ ఫీలింగ్ అనేది చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతది. ఎందుకంటే కొందరి ఇళ్లలో జాయింట్ ఫ్యామిలీస్ ఉండవు. ఇల్లంతా ఖాళీగా ఉంటది. అయితే పిల్లలు స్కూల్‌కి పోయి వచ్చిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం, వాళ్ళకి ఎట్లా టైం గడపాలో నేర్చుకుంటారు. ఎట్లా ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలో అవన్నీ నేర్చుకుంటారు. నేర్చుకోవడం వల్ల వాళ్ళకి బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. వాళ్ళ దృష్టిలో ఏందంటే బయట ప్రపంచంలోకి పోయి తిప్పలు పడే కంటే మన ఇంట్లో ఉంటే సేఫ్ కదా అని చెప్పేసి ఫీలింగ్ వస్తది వాళ్ళకి. వీళ్ళకి సోషల్ కట్టుబాట్లు, పదే పదే పలకరించడం, ఎవరన్నా పిలిస్తే నవ్వు రాకున్నా కూడా నవ్వడము, ఇట్లాంటివి వాళ్ళకి నాటకాలు నచ్చవు. వాళ్ళకేందంటే ప్రైవసీ అంటే మస్తు ప్రాణం. ఎవ్వరికీ తెలవకుండా తమ సొంత ఆలోచనలతోని నచ్చిన పనులు చేసుకోవడం వాళ్ళకి మస్తు కిక్కిస్తది. అయితే వీళ్ళని యాంటీ సోషల్ అనొద్దు. వీళ్ళని ఏమంటారంటే సెలెక్టివ్ సోషల్ అంటారు. అంటే వీళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళతో మాత్రమే కంఫర్ట్‌గా ఉంటారు. మిగతా వాళ్ళతోని ఉండరు. బయటికి పోయి ఫోటోలు దిగడము, సోషల్ మీడియాలో పెట్టుకోవడం మంచి అలవాటైతే, ఇంట్లో ఉండి ప్రశాంతంగా తమకు తాము తెలుసుకుంటూ బతకడం గూడా ఒక మంచి అలవాటే. ఇన్‌ఫాక్ట్ అట్లా బయట తిరిగేటోళ్ళ కంటే ఇంట్లో ఉండేటోళ్ళే చాలా మందున్నారు. ఇంట్లోనే ఉండే వాళ్ళలో మైండ్ అనేది రిలాక్స్‌డ్‌గా, కామ్‌గా ఉంటది. చలో మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తాం. అంతవరకే సెలవు. బాయ్.